చామదుంపలు ఎండు రొయ్యల పులుసు అండి. చాలామందికి చామదుంపల పులుసు తెలుసు, లేదంటే వేపుడు తెలుసు. కానీ ఎండు రొయ్యలు వేసి వండితే చాలా రుచిగా ఉంటుందండి. చామదుంపలను తీసుకున్నాను నేను, శుభ్రంగా దాన్ని తొక్కు తీసేసి ఇలా కట్ చేసేసాను అన్నమాట. చూసారా, ఇలా చక్రాల్లా కట్ చేశాను. ఆ తర్వాత నూనె వేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దానికి సరిపడినన్ని పోసుకుని అవి కూడా ఈ ఫ్రై చేయడానికి వేసుకున్నాను. బాగా ఫ్రై చేశాను. మనం ఎంత ఉల్లిపాయలు వేగితే అంత గ్రేవీ వస్తుందండి మనకి. ఈ విధంగా వేపేసుకుంటున్నాను. ఇలా వేగిన దాంట్లోకి ఎండు రొయ్యలు వేసేసాను. ఎండు రొయ్యలు ఒక 10-11 తీసుకున్నాను నేను, 10 నుంచి 11. మీకు ఎక్కువ కావాలంటే ఎండు రొయ్యలు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చామదుంపల్ని కట్ చేసుకున్న వాటిని ఇందులో వేసేసాను. బాగా ఫ్రై చేద్దాం. కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు, కారము, పసుపు వేసుకొని బాగా కలిగి పెట్టుకుందాం కూరంతా పట్టేలాగా. కొంచెం నీళ్లు వేసుకుందాం, ఎందుకంటే మనకి ముక్క ఉడకాలి కాబట్టి, చామదుంపల ముక్క ఉడకాలి కాబట్టి నీళ్లు ఒక 2 గ్లాసులు వేసుకున్నాను నేను, చిన్న చిన్న గ్లాసులు. ఇప్పుడు ఉడకనిద్దాం. కొద్దిసేపు మూత పెట్టేసుకుంటే ఈ చామదుంపలు ఉడికిపోతాయి. ఆ తర్వాత చింతపండు పులుసు వేసుకుందామండి. ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండుని నానబెట్టుకొని ఇందులో చింతపండు పులుసు వేసేసుకున్న తర్వాత మరి కొద్దిసేపు మగ్గనిద్దాం. చూసారా, పులుసు ఆల్రెడీ చిక్కపడడం మొదలెట్టింది. ఒక 10 నిమిషాల పాటు వండుకుంటే మనకి చామదుంపల పులుసు తయారైపోతుంది. ఇందులో నేను ఏ పౌడర్స్ వేయలేదండి, జీలకర్ర పౌడర్ కానీ, ధనియాల పౌడర్ కానీ, గరం మసాలా కానీ. ఎందుకంటే ఎండు రొయ్యలు అసలు ఉంటే ఇంక ఏదైనా సరే టేస్ట్ వచ్చేస్తుందండి ఎండు రొయ్యలు వేసుకుంటే. మిగతావి ఏమీ వేయాల్సిన అవసరమే లేదు. చూసారా, పులుసు చెక్కపడిపోయింది, చామదుంపలు కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు వడ్డించేసుకుందాం. చాలా రుచి అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఏదైనా సరే డ్రై ఫిష్ వేస్తే ఆ రుచే వేరు కదా. చూసారా, చామదుంపలో ఎండు రొయ్యల కర్రీ తయారైపోయింది. వేడివేడిగా మీ అన్నంలో వడ్డించుకొని తినేయండి. ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ వండడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కుమార్ రాజు కిచెన్. థ్యాంక్ యూ వెరీ మచ్.